Good morning. Welcome to Satya Online IAS Academy. This is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. సో 2021 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ డిస్కస్ చేస్తున్నాం. జస్ట్ ఇది ఓన్లీ 1 మంత్కి సంబంధించిన ఇష్యూస్ మాత్రమే. సో ఈ ఇష్యూస్లో అంటే ఈ ఎపిసోడ్లో మేజర్ ఇష్యూస్ ఏంటి? చైనా ప్రయోగించిన థియాన్ వెన్ 1 అనే ఒక శాటిలైట్ మార్స్ను రీచ్ అయింది. అసలు దీన్ని ఎప్పుడు ప్రయోగించారు, దీని లక్ష్యాలు ఏంటి? అండ్ ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా సో ఫిబ్రవరి 1 రోజు మళ్ళీ చేరడానికి సమాయత్తమైంది. అసలు ప్యారిస్ ఒప్పందం ఏంటి, దాని డ్రాఫ్టింగ్ ఎప్పుడు జరిగింది? ఇరాన్ రష్యా కలిసి నిర్వహిస్తున్న నేవీ ఎక్సర్సైజెస్ వార్తల్లో ఉన్నాయి. అలాగే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సైంటిస్ట్ క్రయోజెనిక్ మైక్రోస్కోప్ను కనుగొన్నారు. సో దాని ఇష్యూ ఏంటి? అండ్ భారత్ బయోటెక్ బయో ఏషియా ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. అండ్ ఫ్యూయల్ యూసేజ్ గురించి ఒక నివేదిక ఉంది. తేజస్ విమానాలకు సంబంధించి భారత ప్రభుత్వం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఒక ఒప్పందం చేసుకుంది. సో ఇవన్నీ ఇష్యూస్ కూడా మనకు ఉన్నాయి. సో అవన్నీ కూడా దీనిలో చర్చిద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి థియాన్ వెన్ ఉపగ్రహ ప్రయోగం. సో మనకి థియాన్ వెన్ ఉపగ్రహం ఫిబ్రవరి 10న అంగారక గ్రహాన్ని చేరింది అని వార్తలు వచ్చినాయి. అసలు థియాన్ వన్ ఏంటో చూద్దాం. చైనా ప్రభుత్వం అంగారక గ్రహం మీద ప్రయోగాలు చేయడకు చైనా అంగారక ప్రయోగాల కొరకు సో దీన్ని ప్రయోగించడం జరిగింది. యాక్చువల్గా మనం అంగారక గ్రహాన్ని ఏమంటామంటే రెడ్ ప్లానెట్ అంటాం. సో రెడ్ ప్లానెట్ అంటే ఎరుపు గ్రహం. అంటే అంగారక గ్రహం పైన ఉన్న మట్టిలో రెడ్ ఆక్సైడ్ అనే ఖనిజం ఎక్కువ శాతంలో ఉంటుంది కాబట్టి దాన్ని రెడ్ ప్లానెట్ అన్నారు. అండ్ అత్యంత దుమ్ము ధూళితో కూడిన గ్రహం కూడా ఇదే. చైనా ఆసియా దేశం. మరి ఆసియా కన్నా ముందు అంగారక గ్రహం మీదకి ఎవరైనా ప్రయోగాలు చేశారా అంటే ఆసియా నుంచి మొట్టమొదటి దేశం ఇండియా. అండ్ మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరిన ఏకైక దేశం ఏంటంటే సో ప్రపంచంలోనే ఇండియా. సో భారతదేశం 2013 నవంబర్ 5న సో నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న లాంచ్ ప్యాడ్ నుంచి సో నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి మనకు పిఎస్ఎల్వి C-25XL అనే ఒక వాహక నౌక అంటే ఒక రాకెట్ ద్వారా సో మనకి మంగళయాన్ అనే దాన్ని పంపింది. మంగళయాన్ అనే ఉపగ్రహాన్ని పంపడం జరిగింది. ఓకేనా? సో దీన్ని మార్స్ ఆర్బిటార్ మిషన్ అని కూడా అంటారు. మార్స్ ఆర్బిటార్ మిషన్. సపోజ్ ఇది మార్స్ అనుకోండి, అంగారకుడు. ఈ మార్స్ చుట్టూ ఉన్న ఆర్బిట్ కక్షలో ఉపగ్రహం తిరుగుతుంది. దానిపైన దిగితే దాన్ని రోవర్ అంటారు అన్నమాట. సో మార్స్ ఆర్బిటార్ మిషన్, దాన్ని మామ్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-25 ద్వారా ఈ ఉపగ్రహాన్ని 2013 నవంబర్ 5 నాడు ప్రయోగించారు. సో ఇది మార్స్ను చేరడానికి సుమారు 7 నుంచి 8 నెలల టైం తీసుకుంది, 10 నెలల వరకు కూడా. సో 2014 సెప్టెంబర్ 24 నాడు మార్స్ను రీచ్ అయ్యింది. మన తర్వాత అంటే 2013 నవంబర్ 17న సో అమెరికా వాళ్ళు మావెన్ అనే దాన్ని ప్రయోగించారు. అంటే మార్స్ అట్మాస్ఫిరిక్ వొలటైల్ ఎవల్యూషన్. సో వీళ్ళు 2013 సెప్టెంబర్ 22 నాడే రీచ్ అయ్యారు, మనకన్నా ముందే. కాబట్టి అమెరికాకు అది చాలా ఎక్కువ ప్రయోగాలు చేసింది ఇప్పటికే. కానీ మన మొదటి ప్రయోగం ప్రపంచంలోనే మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ఫుల్గా పోయిన ఏకైక దేశం ఇండియా. ఆసియా నుంచి మొదటి దేశం ఇండియా. సో అందుకే దీని 2000 నోట్ పైన దీని చిహ్నాన్ని ముద్రించారు. భారత కరెన్సీపై ముద్రించబడ్డ రెండవ ఉపగ్రహం ఏంటి అంటే సో మంగళయాన్ ఉపగ్రహం. గతంలో 2 రూపీస్ నోట్ పైన కూడా ఆర్యభట్ట ఉపగ్రహం ఉండేది. సో దీనికి 2015 అమెరికా స్పేస్ పయనీర్ అనే అవార్డు కూడా వచ్చింది. సో ఇప్పుడు చైనా వాళ్ళు చేశారు. సో చైనా మనకి లాంగ్ మార్చ్ 5 అనే రాకెట్ ద్వారా సో దీన్ని 2020 జూలై 23 నాటి ప్రయోగం చేసే వాళ్ళది వచ్చి 2021 ఫిబ్రవరి సో 10 రోజు అంగారక గ్రహాన్ని రీచ్ కావడం జరిగింది. సో దీని ద్వారా ఒక అన్నేముడు రోవర్ని కూడా పంపారంటున్నారు. దీని ప్రయోగాలు ఫలితాలు ఇవన్నీ కూడా మళ్ళీ మనం మార్చి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ ఒకసారి చూద్దాం.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్ ఇటీవల ఒక ఇతర దేశాల అంతరిక్ష సంస్థలతో ఒక ఒప్పందం చేసుకుంది అనే ఇష్యూస్ వచ్చినాయి. సో ఇది 2021 ఫిబ్రవరిలో జరిగిన ఇష్యూ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, మనకు ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో చైర్మన్ గా కె శివన్ ఉన్నాడు. ఈయన ఆస్ట్రేలియా స్పేస్ ఆర్గనైజేషన్ తో స్పేస్ ఆర్గనైజేషన్ తో ఒక ఒప్పందాన్ని వర్చువల్ పద్ధతి ద్వారా చేశారు ఫిబ్రవరి 9న. సో ఇదేంటి, ఆస్ట్రేలియా స్పేస్ ఆర్గనైజేషన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఎండ్రికో పలెర్మో, సో వీళ్ళిద్దరి మధ్యలో వర్చువల్ పద్ధతి ద్వారా ఒప్పందం కుదిరింది. సో ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్ లో జరిగే ప్రయోగాల్లో ఒకరికొకరు సహకరించుకోవాలి అనేది మేజర్ ఇష్యూ అన్నమాట. ఇక నెక్స్ట్ వన్, ప్యారిస్ ఒప్పందంలో అమెరికా అని వచ్చింది. ఏంటి ప్యారిస్ ఒప్పందం? వాతావరణ కాలుష్య కారకాలను తగ్గించాలి అనే లక్ష్యంతో గతంలో మనం క్యోటో ప్రోటోకాల్ చేసుకున్నాం. సో క్యోటో ప్రోటోకాల్ పూర్తయినా కానీ దాని స్థానంలో సెకండ్ అగ్రిమెంట్ అనేది ప్రపంచ దేశాల మధ్య కుదరలేదు. కాబట్టి ఆ ఒప్పందానికి లో భాగంగా ప్యారిస్ లో జరిగింది కాబట్టి దాన్నే ప్యారిస్ ఒప్పందం అంటూ పిలుస్తున్నాం. సో యాక్చువల్గా మనకు ప్యారిస్ ఒప్పందానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఏదైతే నియమావళి ఏదైతే ఉందో దాన్ని 2015 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు సో డ్రాఫ్ట్ అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించి సంతకాలు మనకు 2016 ఏప్రిల్ 22 నాడు సో సంతకాలు అనేవి చేశారు. అప్పుడు కొన్ని, ఇప్పుడైతే మొత్తం 195 దేశాలు చేసినాయి. ఇండియా వచ్చేసి 2016 అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఇండియా సంతకం చేసింది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది ఎప్పుడు? 2016, అంటే 50% ఆఫ్ కంట్రీస్ సో అప్రూవ్ చేయడంతో 2016 నవంబర్ 4 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. బట్ ఈ ఒప్పందం అమలు చేస్తే కాలుష్యకారక పరిశ్రమలను మూసివేయాలి అండ్ పరిశ్రమలను అప్గ్రేడేషన్ చేయాలి. అలా చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద సో భారం పడుతుంది అండ్ అమెరికాలో ఉద్యోగాలు పోయే అవకాశం కూడా ఉందని భావించిన అమెరికా ప్రభుత్వం, సో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు గతంలోనే ప్రకటించింది. బట్ రీసెంట్గా మనకు 2021 జనవరి 20న సో అమెరికా 40వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బిడెన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఫిబ్రవరి 1న మళ్ళీ అమెరికా ప్యారిస్ ఒప్పందంలోకి చేరుతున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది ప్యారిస్ ఒప్పందానికి సంబంధించిన ఇష్యూస్. సెకండ్ వన్, ఇరాన్ రష్యా నౌకా విన్యాసాలు అనేది మనకు ఫిబ్రవరి సైన్స్ అండ్ టెక్నాలజీ కనిపిస్తున్న మరొక ఇష్యూ. ఇరాన్ రష్యా నౌకా విన్యాసాలు ఏంటి? ఇరాన్ రష్యా నౌకా విన్యాసాలు, నౌకా విన్యాసాలు, వైమానిక విన్యాసాలు, సైనిక విన్యాసాలు ఇవన్నీ సంయుక్తంగా చేపట్టడానికి ప్రధాన కారణం ఒక దేశం తన సైనిక దళాల సన్నద్ధతను తెలుసుకోవడం కోసం, యుద్ధ సన్నద్ధతను పెంపొందించుకోవడం కోసం, తమ ఆయుధాలను పరీక్షించుకోవడం కోసం అండ్ ఇతర దేశాల ఆయుధాలతో తమ ఆయుధాల పోటీతత్వాన్ని నిర్ధారించుకోవడం కోసం చేస్తూ ఉంటారు సాధారణంగా. సో భారతదేశం కూడా అనేక దేశాలతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుంటే సో ఇండియా నేపాల్ గత దశాబ్ద కాలంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తూనే ఉన్నారు. సో వాటిని సూర్య కిరణ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు, సూర్య కిరణ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా బంగ్లాదేశ్ తొలిసారి 2017లో విన్యాసాలు స్టార్ట్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణలోకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. ఇండియా బంగ్లాదేశ్ ప్రారంభించిన తొలిసారి బంగ్లాదేశ్లో ప్రారంభించిన విన్యాసాల పేరేంటని, సో దాన్ని సంప్రీతి అని పిలుస్తారు. అలాగే ఇండియా మయన్మార్, సో మనకి మయన్మార్లో ఫిబ్రవరి 1న సైనిక పాలన వచ్చింది. అధ్యక్షుడు విన్ మింటో అండ్ అతని పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ, అతని పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీకి చెందిన అందరి నాయకులను కూడా సైన్యం సో అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అక్కడ అంతర్గత సంక్షోభం నడుస్తుంది. అక్కడ ప్రజలు సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. అధికారికంగానే ఇప్పటివరకు 50 మందికి పైగా ఆందోళనకారులు చనిపోయారు. సో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ లెక్కల ప్రకారం అది ఎక్కువనే ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇండియా మయన్మార్ కూడా విన్యాసాలు చేస్తున్నాయి, దాని పేరే ఇంబాక్స్, అంటే ఇంబాక్స్. ఆ తర్వాత ఇండియా శ్రీలంక సో విన్యాసాలు వచ్చి ఏంటంటే మనకు మిత్రశక్తి
అలాగే ఇండియా యుఎస్ఏ కలిసి చేసేవి యుద్ధ అభ్యాస్ అండ్ ఇండియా మంగోలియా ఈ రెండు దేశాలు చేసే విన్యాసాలు నొమాడిక్ ఎలిఫెంట్ ఇవన్నీ సైనిక విన్యాసాలు. అలాగే ఇండియా ఒమన్ ఈ రెండు కలిసి చేసే విన్యాసాలు అల్ నగాహ్ ఇవి. అలాగే ఇండియా అండ్ థాయిలాండ్ సో ఈ రెండు చేసేవి మైత్రి. సో అలాగే భారత్ ఇతర దేశాలతో కలిసి నౌకా విన్యాసాలు కూడా చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇండియా రష్యా ఈ రెండు చేసే విన్యాసాలు ఇంద్ర. అలాగే ఇండియా ఫ్రాన్స్ ఈ రెండు చేసే విన్యాసాలు సో వరుణ. అండ్ తర్వాత వచ్చి ఇండియా సింగపూర్ ఈ రెండు చేసే నౌకా విన్యాసాలు సింబెక్స్ అంటే సింగపూర్ ఇండియా బైలాటరల్ ఎక్సర్సైజెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఈ రెండు కలిసి చేసే విన్యాసాలు అసిండెక్స్ అంటే ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఎక్సర్సైజెస్ అని పిలుస్తుంటారు. అలాగే ఇండియా అండ్ జపాన్ అండ్ యుఎస్ఏ ఇవి చేసే విన్యాసాలు ఏమంటారంటే మలబార్ విన్యాసాలు అంటారు. మలబార్. సో ఇవన్నీ కూడా మన భారతదేశం రకరకాల దేశాలతో చేస్తుంది. సిమిలర్లీ ఇటీవలి కాలంలో అంటే సో 2021 ఫిబ్రవరి 17-18 తేదీలలో మనకి ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో ఇరాన్ రష్యా రెండు కలిసి నౌకా విన్యాసాలు చేసినాయి. సో దానికి వాళ్ళు మ్యారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్ 2021 అనే పేరు పెట్టుకున్నారు. సో ఇటీవల ఇరాన్ వాళ్ళు ఫిబ్రవరి లో మనకి పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ కూడా చేశారు. సో ఇవి మనకు సంయుక్త సైనిక విన్యాసాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ అనదర్ ఇష్యూ, తేజస్ విమానాల ఉత్పత్తి కోసం భారత్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఒక ప్రత్యేక ఒప్పందం చేసుకుంది అనే అంశం మనకి ఎక్కువగా వార్తల్లో కనిపిస్తూ ఉంది. సో అదేంటో మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇష్యూ ఏంటంటే తేజస్. భారత్ అనేక దేశాల నుంచి అనేక రకాల విమానాలను దిగుమతి చేసుకుంటూనే ఉంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుంటే సో రష్యా నుంచి మిగ్ అనే విమానాన్ని దిగుమతి చేసుకుంది. మిగ్ను మిఖాయిల్ ఆర్టెగా అనే ఈయన డిజైన్ చేశాడు. బట్ 1991లో రష్యా మనకి యుఎస్ఎస్ఆర్ ముక్కలైన తర్వాత మిగ్ విమానాల ఉత్పత్తి ఆగిపోయింది. కానీ భారత్లో ఉన్న 75% విమానాలు మిగ్ విమానాలే. తక్కువ బడ్జెట్తో రావడం అండ్ రుణ ప్రాతిపదికన యుఎస్ఎస్ఆర్ అందించడం అండ్ సో అత్యాధునిక యుద్ధ నైపుణ్యాలను అప్పట్లో కలిగి ఉండడంతో భారత్ దీని పట్ల మొగ్గు చూపి. అయితే యుఎస్ఎస్ఆర్ ముక్కలైన తర్వాత భారత్ అసెంబ్లీ టెక్నాలజీ డెవలప్ చేసుకుంది. పాత తరం విమానాలు కావడంతో ఈ విమానాలు కూలిపోతూ ఉన్నాయి. అందుకే వీటిని ఎగిరే శవపేటికలని కూడా పిలుస్తారు. సో మిగ్ విమానాలను దశల వారీగా తొలగిస్తూ ప్రభుత్వం ఇప్పుడు సుకోయ్ అనే విమానాలు దిగుమతి చేసుకుంటుంది రష్యా నుంచి. సో ఈ సుకోయ్ విమానాల కోసం తంజావూరులో ఒక ప్రత్యేక వైమానిక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఫ్రాన్స్ నుంచి మనం మిరేజ్ అనే విమానాలు గతంలోనే దిగుమతి చేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా రాఫెల్ విమానాలను దిగుమతి చేసుకుంటున్నాం. తొలి రాఫెల్ విమానాన్ని రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి 2019 అక్టోబర్ 8 దసరా సందర్భంగా భారత్కు తీసుకురావడం జరిగింది. ఇక తర్వాత ఇంగ్లాండ్ నుంచి మనం తీసుకొచ్చిన విమానం జాగ్వార్, ఇది ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. అండ్ తర్వాత వచ్చేసి బ్రెజిల్ నుంచి కూడా మనం ఒక విమానం తీసుకొచ్చినాం, దాన్ని ఎంబ్రేయర్. సో అలాగే యుఎస్ఏ నుంచి కూడా మనకు విమానాలు వచ్చినాయి, C-137J, C-130J, సో అలాగే C-17 గ్లోబ్ మాస్టర్ 3. సో ఇవన్నీ కూడా మనకు యుఎస్ఏ నుంచి వచ్చినాయి. సో అయితే భారత్ స్వదేశంగా యుద్ధ విమానాలు తయారు చేయలేదా అంటే దానికి తేజస్ కి పేరు అటల్ బిహారీ వాజ్పేయి పెట్టాడు. తేజస్ అనేది ఒక సంస్కృత పదం, ఇట్ మీన్స్ వైబ్రాంట్. సో భారతదేశంలో విమానాల ఉత్పత్తి కోసం ఏర్పడ్డ సంస్థనే బెంగళూరు కేంద్రంగా అదే HAL, దాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటాం. ప్రతిపక్షాలు రాఫెల్ యుద్ధ విమానాల దిగుమతి కోసం ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకున్నప్పుడు గగ్గోలు పెట్టినాయి, భారత్లో కూడా ఒక సంస్థ ఉంది కదా అని.
కానీ మన సంస్థ తయారు చేసే విమానాలు అంత ఆధునిక విమానాలు లేవు. సో ఇప్పుడు మన సంస్థ ఉత్పత్తి కోసం 83 తేజస్ MKI అనే 83 విమానాలను దిగుమతి చేసుకుంది. ఇదేంటంటే అడ్వాన్స్డ్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ALCA అని పిలుస్తారు. సో ఇది 14 సీట్ల వరకు దీనిలో ఉంటాయి, యుద్ధ విమానం కూడా. ఓకేనా? సో దీన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తయారు చేయబోతుంది. 83 విమానాల కోసం 48,000 కోట్లు భారత ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అలాగే BDL మనకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనే సంస్థ ఈ మధ్యలో 2 కొత్త అస్త్రాలను తయారు చేసింది. ఇవేంటంటే సబ్మెరైన్స్ ను కూల్చడం కోసం, లేకపోతే నీటి అడుగు నుంచి భూమిపైన ఉన్న నౌకలను పేల్చివేయడం కోసం యూజ్ చేస్తుంటారు. సో వాటిని గరుడాస్త్ర, ఇవి క్షిపణులు అనుకోవచ్చు. సో గరుడాస్త్ర, దిశాని అండ్ 2 తయారు చేయడం జరిగింది. సో 2 కొత్తగా మనకు BDL తీసుకొచ్చింది. అండ్ సో ఇక నెక్స్ట్ అదర్ ఇష్యూస్ కనుక తీసుకెళ్ళినట్టుంటే మనకి ఫ్యూయల్ యూసేజ్ అవుట్లుక్ అనే ఒక నివేదిక ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే క్షిపణులు, ఉపగ్రహాల ప్రయోగాలే కాదు, సైన్స్ కు సంబంధించిన ఏదైనా కానీ సో మన ఇందులో చర్చిస్తాం. కాకపోతే మేజర్గా క్వశ్చన్లు అటామిక్ ఎనర్జీ నుంచి వస్తాయి. సో ఏంటి మనకి 1974లో ఏర్పడ్డ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనే సంస్థ సో భారత్ ఎనర్జీ అవుట్లుక్ 2021 పేరుతో ఒక నివేదిక ఇచ్చింది. అంటే భారతదేశంలో విద్యుత్తును ఏ విధంగా వాడుతున్నారు, సో వినియోగం పెరిగిందా తగ్గిందా, ఫ్యూచర్లో భారత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ నివేదికకు సంబంధించిన ఇష్యూ అన్నమాట. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎనర్జీ అవుట్లుక్ సో ఇది మనకి 1974 ఆ ప్రాంతంలో స్థాపించబడింది. సో వీళ్ళ ప్రకారం ఏంటంటే భారతదేశంలో COVID-19 కాలంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. సో అయితే దీని కారణం COVID-19 కాలం వినియోగం పెరగడానికి ఏంటంటే మనకు 2017 సెప్టెంబర్లోనే సెప్టెంబర్ 25 టైంలో సో ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన, సో ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన అనే ఒక స్కీమ్ వచ్చింది. ఓకేనా? సో దాని ద్వారా ఏంటంటే సుమారు భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాలలో విద్యుత్ సౌకర్యం ఇచ్చారు. 2020 జనవరి 25 నాటికి భారతదేశంలో 100% గ్రామాలకు, గృహాలకు విద్యుత్ సౌకర్యం ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది లోక్సభలో. అలాగే ఉజాలా అనే పథకం తీసుకొచ్చింది. ఉజాలా, సో ఉజాలా మీన్స్ ఉన్నత్ జ్యోతి. సో బై అఫోర్డబుల్, దాన్ని ఏమంటామంటే ఉన్నత్ జ్యోతి టు అఫోర్డబుల్ లైటనింగ్ టు ఆల్. అంటే అన్ని గ్రామాల్లో అందరికీ కూడా LED బల్బులు ఉచితంగా అందజేయాలి అని ఒక లక్ష్యం తీసుకొచ్చినాం. సో గ్రామాల అన్నిటికీ విద్యుత్ సౌకర్యం వచ్చింది, అందరికి LED పంపిణీ జరిగింది కాబట్టి యూసేజ్ పెరిగింది. అండ్ రెండోది 2030 ఇప్పుడైతే ప్రపంచంలో అత్యధిక యూసేజ్ వచ్చి USAలో ఉంది, సెకండ్ యూరోపియన్ యూనియన్, థర్డ్ ఇండియా. కానీ ఈ నివేదిక ఏం చెప్తుందంటే 2030 సంవత్సరం నాటికి ఇండియా యూరోపియన్ యూనియన్ అధిగమించి సో మనకి సెకండ్ ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది అని నివేదిక చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ బయో ఏషియా సదస్సు 2021. సో మనం గత ఎపిసోడ్ ఒకసారి డిస్కస్ చేశాం. భారతదేశంలో బయోటెక్నాలజీ హబ్ గా దేన్ని పిలుస్తున్నారు, సో అంటే మనకు హైదరాబాద్ ను పిలుస్తూ ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బయోటెక్నాలజీ పరిశ్రమలన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ ఉన్నాయి. శాంత బయోటెక్, భారత్ బయోటెక్, సో ఇలా రకరకాల సంస్థలు. ఓకే, ఇక్కడ మనకి బయో ఏషియా సదస్సు ఎవ్రీ ఇయర్ కూడా ఫిబ్రవరిలో జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి. సో ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఎక్కడ జరుగుతుంది అంటే మనకి హైదరాబాద్లో జరుగుతుంది. ఈసారి 2021 ఫిబ్రవరి 6 to 8 వరకు హైదరాబాద్ వేదికగా జరిగింది. దీనిలో ఎప్పుడు కూడా ఏంటి, మామూలుగా భారత్ బయోటెక్ సదస్సు ఉద్దేశం ఏంటి, బయోటెక్నాలజీ రంగంలో వచ్చిన విప్లవాలు అండ్ బయోటెక్నాలజీ రంగంలో వచ్చిన విపత్తులు అన్ని డిస్కషన్ చేస్తూ ఫ్యూచర్ కావాల్సిన ఒక రోడ్ మ్యాప్ డిజైన్ చేయడం అనేది దీని ప్రధాన లక్ష్యం అన్నమాట. సో అలా ఈసారి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేవి భారత్ బయోటెక్ MD డాక్టర్ కృష్ణ ఇల్లా అండ్ సుచిత్ రాయల్లా ఇద్దరికి అందజేయడం జరిగింది. సో థ్యాంక్ యూ.
ఆల్ ద బెస్ట్. మిగతా అంశాల కోసం తర్వాత మంత్లో కలుద్దాం.